పక్షుల గ్రామంలో ఆ సంవత్సరం ఎండాకాలం తారాస్థాయికి చేరుకుంది. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ అడవిలో ఉన్న పక్షులన్నీ ఎండ వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నాయి. మన తుని పిచ్చుక తన చిన్నారి కూతురు బుజ్జి పిచ్చుక ఒక చిన్న చెట్టు చాటున కూర్చొని విపరీతంగా చెమటలు తుడుచుకుంటున్నారు. బుజ్జి పిచ్చుక ఆయాసపడుతూ నీరసంగా, అప్పా అమ్మా, ఈ ఎండేంటమ్మా ఇలా మండిపోతోంది. నా రెక్కలు కాలిపోయి బూడిదైపోయేలా ఉన్నాయి. గొంతు ఎండిపోయి మాట కూడా రావడం లేదు. ఈ చిన్న ఆకు కింద ఎంతసేపు దాక్కోగలమమ్మా? నాకు చాలా దాహంగా ఉంది. చల్లగా ఏదైనా తాగాలనుంది. తుని పిచ్చుక ఆప్యాయంగా, భరించాలి బుజ్జి, ఈ సంవత్సరం ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. మన ఇల్లు చాలా చిన్నది, పైగా రేకుల ఇల్లు కాబట్టి వేడికి కాలిపోతోంది. ఈ ఎండలని తట్టుకోవాలంటే మనకొక చల్లటి ఏసీ లాంటి ఇల్లు కావాలి. అక్కడికే చోటు చిలుక తన కొడుకు పన్ను చిలుకతో పాటు వస్తుంది. వాళ్ళిద్దరూ ఎండకి తాళలేక వగరుస్తూ ఉంటారు. చోటు చిలుక చెమటలు తుడుచుకుంటూ, తుని, నా కిరాణా షాప్ లో ఉన్న చాక్లెట్లన్నీ ఈ ఎండకి కరిగిపోయి నీళ్ళలా మారిపోయాయి. అసలు ఈ అడవిలో బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఏదైనా చల్లటి ప్రాంతానికి వెళ్లిపోదామా అనిపిస్తుంది. అవును టోనీ పిన్ని, నా తలకాయ మీద ఎవరైనా ఆమ్లెట్ వేసుకునేలా నా నెత్తి కాలిపోతోంది. ఏదైనా చల్లటి ఐడియా ఉంటే చెప్పు పిన్ని. తుని పిచ్చుక ఆలోచిస్తూ, నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. మొన్న నేను అడవి దాటినప్పుడు ఒక పెద్ద పండ్ల తోట చూశాను. అందులో భలే పెద్ద పెద్ద దానిమ్మ పండ్లున్నాయి. మనమందరం వెళ్లి ఒక పెద్ద దానిమ్మ పండును తెచ్చుకుని దానిలో ఒక దానిమ్మ పండు ఇల్లు కట్టుకుందాం. లోపల దానిమ్మ గింజలు తింటూ ఉంటే చల్లగా తీయగా ఉంటుంది, ఎండ కూడా తగలదు. ఆ పండు తొక్క చాలా మందంగా ఉంటుంది కాబట్టి వేడి అస్సలు లోపలికి రాదు. బుజ్జి పిచ్చుక ఆనందంతో ఎగిరి గంతేస్తూ, వావ్, సూపర్ అమ్మా! దానిమ్మ పండిళ్ళంటే నాకు భలే ఇష్టం. దానిమ్మ గింజలంటే నా ఫేవరెట్. త్వరగా పద, ఆ తోటకెళ్ళి పండు తెచ్చుకుందాము. అందరూ కలిసి ఆ మండుటెండలో కష్టపడుతూ అడవి చివర ఉన్న పండ్ల తోటకి చేరుకుంటారు. అక్కడ ఒక చెట్టుకి ఎర్రగా నిగనిగలాడుతూ ఒక పెద్ద వాటర్ మెలన్ సైజులో ఉన్న అద్భుతమైన దానిమ్మ పండును చూస్తారు. తుని పిచ్చుక సంతోషంగా, చూసారా, అదిగో ఎంత పెద్ద పండుందో. పిల్లలు, మీరిద్దరూ ఆ చెట్టు నీడలో కూర్చోండి. నేను చోటు కలిసి ఆ పండును కోసుకుని వస్తాము. తుని చోటు కలిసి చెట్టుపైకి వెళ్లి తమ ముక్కులతో ఆ పండు తొడిమను కట్ చేస్తారు. ఆ పెద్ద దానిమ్మ పండు ఢమాల్మని కింద పడుతుంది. ఇద్దరు తల్లులు ఇద్దరు పిల్లలు కలిసి ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద దాన్ని పెడతారు. తుని పిచ్చుక తన వాడి అయిన ముక్కుతో ఆ పండుకి ఒక అందమైన తలుపులాగా కట్ చేస్తుంది. ఆ తర్వాత లోపలున్న గింజలను ఎంతో జాగ్రత్తగా తీసి బయట ఒక పెద్ద ఆకులో పెడుతుంది. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, వావ్ అమ్మా, మన ఇల్లంత బాగుందో. లోపల దానిమ్మ వాసన వస్తూ అసలు ఏసీ వేసినట్టు ఎంత చల్లగా ఉందో అమ్మా. నేనైతే ఇక్కడే నిద్రపోతాను. బన్ను చిలుక బయట ఉన్న గింజల్ని తింటూ, తుని పిన్ని, ఈ గింజలు అమృతంలాగా ఉన్నాయి పిన్ని. ఈ ఎండకి ఈ తీయటి గింజలు తింటుంటే ప్రాణం లేచొస్తుంది. తుని పిచ్చుక నవ్వుతూ, పిల్లలు అందరూ లోపలికి రండి. నేనిప్పుడు మీకోసం ఈ గింజలతో స్పెషల్ గా చల్లటి దానిమ్మ జ్యూస్ మరియు ఉప్పు మిరియాల పొడి చల్లిన దానిమ్మ సలాడ్ చేస్తాను. ఎండ దెబ్బకి ఇవే సరైన మందు. తుని పిచ్చుక చోటు చిలుక కలిసి లోపలున్న గింజలన్నిటినీ పిండి ఎంతో రుచికరమైన జ్యూస్ ని తయారు చేస్తారు. అందరూ కలిసి ఆ దానిమ్మ ఇంట్లో చల్లగా విశ్రాంతి తీసుకుంటూ తీయటి జ్యూస్ తాగుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఆ ఎండకి ఆ జ్యూస్ తాగుతుంటే వాళ్ళకి నిజంగా స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఊరి పెద్ద మహీగ్రద్ద లూసీ పావురం కూడా అక్కడికొచ్చి ఆ చల్లటి ఇంట్లో సేద తీరుతారు. కాని ఇదంతా చెట్టు వెనక నుండి గమనిస్తున్న చిచ్చుకాకి మాత్రం కడుపులో ఈర్ష్యతో అగ్నిపర్వతం పేలినట్లవుతుంది. చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ కుళ్ళుతో రగిలిపోతూ, అబ్బా, ఈ తుని పిచ్చుకకి ఎంత అదృష్టమో. రోజుకో కొత్త ఐడియాతో వస్తుంది. ఆ దానిమ్మ పండు ఇంట్లో ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంది. పైగా చల్లటి జ్యూసు సలాడ్ ఆట. నేను మాత్రం బయట ఈ ఎండలో కాలిపోయి బొగ్గులాగా మారుతున్నాను. నాకంటే
ఆ తోని పిచ్చక సుఖపడడం నేను అస్సలు భరించలేను. నేను కూడా ఒక పండ్ల ఇల్లు కట్టుకొని ఈ ఊర్లో వాళ్ళందరికీ నా రేంజ్ ఏంటో చూపించాలి. దానిమ్మ పండేంటి దరిద్రంగా, నేను ఏకంగా ఒక మల్టీప్లెక్స్ పండ్ల ఇల్లే కడతాను. చిచ్చుకాకి వెంటనే తన కొడుకు చిన్నుకాకిని లాక్కుని అడవిలోకి పండ్లు వెతకడానికని వెళ్తుంది. చిన్నుకాకి వగరుస్తూ, అమ్మో, నన్ను ఎక్కడికి లాక్కుపోతున్నావు? ఆ దానిమ్మ ఇంట్లో పిల్లలందరూ ఆడుకుంటున్నారు, నేను అక్కడికి వెళ్తాను. నోరు మూసుకోరా దద్దమ్మ. ఆ చిన్న దానిమ్మ ఇంట్లో మనం ఎందుకు ఉండాలి? మనం ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకుందాం. రా నాతో పాటు వెతుకో. ఎంత వెతికినా పండ్లు దొరకకపోయేసరికి చిచ్చుకాకి పిచ్చెక్కుతుంది. చివరికి ఊరి చివర ఉన్న ఒక మురికి కాలువ పక్కన చెత్త కుప్పలో కుళ్ళిపోయి నల్లగా మారిపోయిన పురుగులు పట్టిన ఒక అతిపెద్ద బొప్పాయి పండు కనిపిస్తుంది. ఆ పండు నుండి భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. చిచ్చుకాకి ముక్కు మూసుకుంటూ కళ్ళు పెద్దవి చేసి సంతోషంగా, అమ్మయ్యా, దొరికిందే, పండు దొరికిందే. చూడరా చిన్నగా, తొని పిచ్చుక కట్టిన దానిమ్మ ఇల్లు కంటే ఈ బొప్పాయి పండిల్లో 4 రెట్లు పెద్దగా ఉంటుందిరా. ఇది నా లగ్జరీ బొప్పాయి వెళ్ళ. నా తెలివి ముందు ఆ తొని పిచ్చుక పనికి రాదు. చిన్నుకాకి ముక్కు గట్టిగా మూసుకుని ఏడుపు ముఖంతో వాంతి చేసుకున్నట్లు చేస్తూ, అమ్మో, ఓ అమ్మా, ఈ పండు చూస్తుంటేనే నాకు వాంతి వచ్చేలా ఉందమ్మా. అది కుళ్ళిపోయి 4 రోజులైనట్లుంది. దాని మీద ఈగలు దోమలు వాళ్తున్నాయి. భయంకరమైన వాసన వస్తుంది. దానిలో ఇల్లు కట్టుకోవడం ఏంటమ్మా? దాని బదులు ఎండలో మాడిపోవడమే నయం. నీకేం తెలీదురా సన్నాసి. బయట నల్లగా కుళ్ళిపోయినట్లున్నా లోపల బొప్పాయి కొచ్చు బలి తీయగా ఉంటుందిరా. పైగా ఇది ఫ్రీగా దొరికింది. నేను కష్టపడి చెట్లు ఎక్కాల్సిన పనే లేదు. నా ప్లాన్ కి అడ్డు చెప్పకుండా దీన్ని దొరలించుకుంటారా. చిచ్చుకాకి చిన్నుకాకి ఆ మెత్తటి బొప్పాయి పండును అతి కష్టం మీద దొర్లించుకుంటూ ఊరి మధ్యలోకి తీసుకొనొస్తారు. సరిగ్గా తుని పిచ్చుక దానిమ్మ ఇంటికి ఎదురుగా ఆ పండును తీసుకొనొచ్చి పెడుతుంది. ఆ పండు వాసనకి దారిలో ఉన్న పక్షులన్నీ ముక్కులు మూసుకుని పారిపోతాయి. చిచ్చుకాకి గర్వంగా ఆ బొప్పాయి పండుకి ఒక పెద్ద రంధ్రం చేస్తుంది. ఆ కుళ్ళిన కుచ్చినంతా ఎత్తి ఒక పెద్ద గిన్నెలో పెడుతుంది. చిచ్చుకాకి గట్టిగా అందరికీ వినపడేలా అరుస్తూ, చూసారా పక్షులారా, చిచ్చు విఐపి ఆర్గానిక్ పండ్ల ఇల్లు రెడీ. ఈ తొని పిచ్చుక కట్టిన చిన్న దానిమ్మ ఇల్లు నా బొప్పాయి వెళ్ళ ముందు బలాదోరు. నా ఇంట్లో బోలెడు స్థలం ఉంది. కావాలంటే 10 మంది పడుకోవచ్చు. నేను కూడా లోపల ఉన్న బొప్పాయి కొచ్చుతో స్పెషల్ జ్యూస్ చేస్తాను, చూస్తూ ఉండండి. చిచ్చుకాకి ఆ కుళ్ళిన బొప్పాయి గుజ్జుని చేతులతో పిసికి అందులో కొంచెం మురికి కాలువ నీళ్లు కలిపి ఒక పెద్ద గిన్నెలో పోసి బొప్పాయి జ్యూస్ అని తయారు చేస్తుంది. ఆ జ్యూస్ చూడ్డానికి పచ్చటి బురదలాగా, వాసన పీలిస్తే ప్రాణాలు పోయేలాగా ఉంటుంది. చిన్నుకాకి భయంతో వణుకుతూ దూరంగా నిలబడి, అమ్మో, నేను ఆ జ్యూస్ తాగనమ్మా. అది చూస్తుంటేనే నా కడుపులో దేవుతోంది. నేను తొలి పిన్ని ఇంట్లోకి వెళ్తాను. ప్లీజ్ నన్ను వదిలే. చిచ్చుకాకి కోపంగా రెక్కలుపుతూ, నార్మోస్కరా పిరికి సన్నాసి. నా కొడుకు అయ్యుండి పక్క వాళ్ళ ఇంటికి వెళ్తావా? రా, ఈ జ్యూస్ తాగు. నీకెంత బలం వస్తుందో చూడు. ఇది ప్యూర్ ఆర్గానిక్ జ్యూస్ రా. అలా చిచ్చుకాకి బలవంతంగా ఒక గ్లాస్ నిండా ఆ కుళ్ళిపోయిన బొప్పాయి జ్యూస్ ని చిన్నుకాకి నోట్లో పోస్తుంది. తాను కూడా ఒక పెద్ద గ్లాస్ నిండా ఒకే గుటకలో తాగుతుంది. ఆ జ్యూస్ గొంతులోకి వెళ్ళగానే చిచ్చుకాకి ముఖం వికృతంగా మారిపోతుంది. కళ్ళు తేలేస్తుంది. చిచ్చుకాకి గొంతు పట్టుకుని దగ్గుతూ, ఏంటి జ్యూస్ ఎంత పొల్లగా చేతగా ఉంది? ఇందులో ఏమైనా డ్రైనేజ్ వాటర్ కలిసిందా ఏమిటి? నా కడుపులో ఎవరో బాంబులు పేల్చుతున్నట్లుంది. నా పేగులు మండిపోతున్నాయి. అమ్మో, నేను ముందే చెప్పాను కదమ్మా, ఆ చెత్త పండు వద్దని. నా కడుపులో భయంకరమైన నొప్పి వస్తోందమ్మా. నా ప్రాణం పోతుంది. నన్ను కాపాడండి. అప్పుడే మధ్యాహ్నం 12 గంటలవుతుంది. ఎండ మరింత తీవ్రమవుతుంది. ఆ మండుటెండకి చిచ్చుకాకి కట్టిన ఆ కుళ్ళిపోయిన బొప్పాయి పండు ఇల్లు నెమ్మదిగా ఉడకడం, కరగడం మొదలవుతుంది. ఆ పండు లోపల ఉన్న జ్యూస్ ఎండకి వేడెక్కి ఆ పండు ఒక్కసారిగా బదబామని పెద్దగా పేలిపోతుంది. చిచ్చుకాకి చిన్నుకాకి ఆ కుళ్ళిన బొప్పాయి బురదలో పడిపోయి అందులో ఇరుక్కుపోతారు. చిచ్చుకాకి బొప్పాయి బురదలో కొట్టుకుంటూ అరుస్తూ, బాబాయ్, నా ఇల్లు, నా లగ్జరీ బొప్పాయి వల్ల కరిగిపోయిందే. రక్షించండి, ఎవరైనా రక్షించండి. నేను ఈ చెత్త గుజ్జులో మునిగిపోతున్నాను. నాకు ఊపిరి ఆడటం లేదు. ఆ అరుపులు, పేలిన శబ్దం విని తుని పిచ్చుక, చోటు చిలుక, మాహీగ్రద్ద పిల్లలు అందరూ దానిమ్మ పండు ఇంట్లో నుండి బయటకొస్తారు. అక్కడ చిచ్చుకాకి పరిస్థితి చూసి అందరూ ముక్కులు గట్టిగా మూసుకొని ఒక పక్క ఆశ్చర్యపోతూనే నవ్వు ఆపుకుంటారు.
చోటు చిలుక నవ్వుతూ, అరెరెరే, చిచ్చు విఐపి ఇల్లేంటి ఇలా డ్రైనేజ్ పైప్ పగిలిపోయినట్లు పగిలిపోయింది? ఆ బొప్పాయి బురదలో చిచ్చుకాకి ముఖం చూడు, పచ్చటి రంగు వేసుకున్న కోతిలాగా భలే వెరైటీగా ఉంది. ఆ దీనికే అంటారు చిచ్చు, పక్క వాళ్ళని చూసి కుళ్ళుకుంటే ఇలాగే కుళ్ళిన పండులో ఇరుక్కుపోతామని. ఆ వాసనేంటి బాబోయ్, నేనిక్కడ అస్సలు ఉండలేను. కాని తుని పిచ్చుకకు మాత్రం చిన్నుకాకి అలా బురదలో ఏడుస్తూ ఉండడం చూసి చాలా బాధేస్తుంది. తుని పిచ్చుక ఆందోళనగా, అయ్యో చోటు, నవ్వకండి పాపం, వాళ్ళకి కడుపు నొప్పి వచ్చినట్లుంది. పైగా ఆ కుళ్ళిన పండులో ఇరుక్కుపోయారు. రండి వెళ్లి కాపాడుదాం. శత్రువులైన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన ధర్మం. తుని పిచ్చుక చోటు చిలుక వెంటనే ఆ బురదలో ఇరుక్కున్న చిచ్చుకాకిని చిన్నుకాకిని లాగి బయటికి తీస్తారు. వాళ్ళిద్దరి ఒళ్లంతా ఆ కుళ్ళిన బొప్పాయి గుజ్జు అంటుకుని చాలా దరిద్రంగా తయారవుతుంది. చిన్నుకాకి ఏడుస్తూ కడుపు పట్టుకుని, తుని పిన్ని, మా అమ్మ ఆ కుళ్ళిన బొప్పాయి జ్యూస్ బలవంతంగా తాగించింది పిన్ని. నా కడుపు కాలిపోతుంది, నా కాంతులు వస్తున్నాయి, ఏదైనా మందివు పిన్ని. తుని పిచ్చుక వెంటనే తన ఇంటికి పరిగెత్తి చల్లటి దానిమ్మ జ్యూసులో కొంచెం జీలకర్ర, అల్లం, పుదీనా వేసి ఆయుర్వేద మందులాగా తయారు చేసి తీసుకొనొచ్చి ఇద్దరికీ ఇస్తుంది. ముందు ఈ జ్యూస్ తాగండి చిచ్చు, మీ కడుపులో ఉన్న మంట, ఆ కొల్లిన పండు ప్రభావం అంతా కూడా పోతుంది. త్వరగా తాగండి. చిచ్చుకాకి చిన్నుకాకి గటగట ఆ చల్లటి దానిమ్మ జ్యూస్ తాగేస్తారు. ఆ జ్యూస్ కడుపులోకి వెళ్ళగానే వాళ్ళకి అమృతం తాగినట్లు ప్రాణం లేచేస్తుంది. కడుపులో మంట, నొప్పి అంతా మాయమైపోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. చిచ్చుకాకి బోరున ఏడుస్తూ, నన్ను క్షమించుతోనే, నువ్వు ఎండకి తట్టుకోలేక అంత అందమైన ఇల్లు కట్టుకుంటే నేను చూసి ఓర్వలేకపోయాను. నా కకృతి బొద్దితో కుళ్ళిపోయిన బొప్పాయి పండు తెచ్చి అందులో ఇల్లు కట్టుకొని నా కొడుకు ప్రాణాల మీదకి తెచ్చాను. నేను నిన్న శత్రువులా చూసినా, ఎప్పుడు ఎగతాళి చేసినా నువ్వు మాత్రం నాకు అమృతం లాంటి జ్యూస్ ఇచ్చి కాపాడవుతూనే. నా ప్యాలెస్ కూలిపోయింది గాని నీ మంచి మనసు ముందు నేను ఓడిపోయాను తోనే. తుని పిచ్చుక నవ్వుతూ, పర్వాలేదులే చిచ్చు, ఎండకి తట్టుకోవాలంటే మంచి ఆలోచన చేయాలి కాని కకృతితో కుళ్ళిన వస్తువులు వాడకూడదు. డబ్బు, స్టేటస్ కన్నా ప్రాణాలు, ఆరోగ్యం ముఖ్యం. సరే, అదంతా వదిలే, ముందు వెళ్లి ఆ చెరువులో స్నానం చేసి రండి. మీ ఒంటి నుండి మురికి వాసన వస్తుంది. ఆ తర్వాత మనమందరం నా దానిమ్మ పండు ఇంట్లో హాయిగా ఆడుకుందాం. అలా అందరూ ఆనందంగా నవ్వుకుంటారు. చిచ్చుకాకి తన కకృతికి తగిన శాస్తి జరిగినందుకు సిగ్గుపడుతూ వెళ్లి శుభ్రంగా స్నానం చేసి వస్తుంది. ఆ మధ్యాహ్నం మండుటెండలో పక్షులన్నీ తుని పిచ్చుక కట్టిన చల్లటి దానిమ్మ పండు ఇంట్లో చేరి వేడివేడి కబుర్లు చెప్పుకుంటూ, తుని చేసిన దానిమ్మ సలాడ్ తింటూ, చల్లటి జ్యూస్ తాగుతూ ఎంతో సంతోషంగా గడుపుతాయి. ఆ రోజు నుండి చిచ్చుకాకి తన కుళ్ళు బుద్ధిని, అత్యాశను పూర్తిగా వదిలేసి తుని పిచ్చుకతో మంచి స్నేహితురాలిగా మారిపోతుంది. పక్షుల గ్రామంలో 2 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఎటు చూసినా పచ్చగా, వాతావరణం చాలా చల్లగా, ఈదురుగాలులతో ఉంటుంది. ఇలాంటి చల్లటి వాతావరణంలో అందరికీ వేడివేడిగా, కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. తుని పిచ్చుక తన చిన్న ఇంటి తొరలో తన కూతురు బుజ్జి పిచ్చుక మరియు ఆమె స్నేహితులైన బన్ను చిలుక చిన్నుకాకి కోసం ఎంతో రుచికరమైన వేడివేడి మిరపకాయ బజ్జీలు వండుతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక చలికి వణుకుతూ, అమ్మా, తొందరగా బజ్జీలు వెయ్యమ్మా, ఈ చలికి నా రెక్కలు కట్టుకట్టుకుపోతున్నాయి. నువ్వేస్తున్న బజ్జీల వాసన చూస్తుంటే నా నోట్లో లాలాజలం జలపాతంలా కారుతోంది. బన్ను చిలుక కడుపు నిమురుకుంటూ ఆశగా, అవును తుని పిన్ని, ఈ రోజు మా అమ్మ చోటు కిరాణా షాపుకెళ్ళింది. ఇంట్లో వంట చేయలేదు. నా కడుపులో ఎలుకలు బ్రేక్ డాన్స్ చేస్తున్నాయి. ముందు నాకు 2 బజ్జీలు ఇవ్వు పిన్ని. చిన్నుకాకి నోరూరుకుంటూ, తుని పిన్ని, నువ్వు బజ్జీలేస్తుంటే ఆ శనగపిండి వాసనకి నా ప్రాణం లేచొస్తుంది. మా అమ్మ చిచ్చుకాకిని అడిగితే గ్యాస్ అయిపోతుందని ఇంట్లో పొయ్యి వెలిగించలేదు పిన్ని. తుని పిచ్చుక నవ్వుతూ వేడివేడి బజ్జీలు ప్లేట్లో పెడుతూ, అయ్యో పిల్లలు, ఆకలిగా ఉంటే ఎవరైనా ఆగగలరా? ఇదిగో వేడివేడి బజ్జీలు, మెల్లగా ఊదుకొని తినండి, కాలుతాయి. కడుపు నిండా తినండి, ఇంకా పిండి చాలా ఉంది. అలా పిల్లలు ముగ్గురు ఎంతో సంతోషంగా ఆ బజ్జీలు తింటూ ఉంటారు. ఆ బజ్జీల రుచికి వాళ్ళ మొహాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ వాసన పసిగట్టిన చిచ్చుకాకి అక్కడికొస్తుంది. తుని పిచ్చుక పిల్లలకి ఉచితంగా బజ్జీలు పెడుతూ ఉండడం చూసి ఆమెకు ఎక్కడలేని కోపం, కుళ్ళు వస్తాయి. ఆహా, తుని పిచ్చుక గారి అన్నదానం మొదలైందా?
ఏంటి తుని, అసలే నీకు రోజు గడవడమే కష్టం. మళ్ళీ ఈ చలిలో ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ ఫ్రీగా బజ్జీలు పంచి పెడుతున్నావా? నీకేమైనా పిచ్చా? ఈ వాతావరణంలో అందరూ వేడి వేడి బజ్జీల కోసం 100 రూపాయలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారు. నువ్వేమో ఇలా ఫ్రీగా పెట్టి నీ వ్యాపారం నువ్వే నాశనం చేసుకుంటున్నావు. తుని పిచ్చుక ప్రశాంతంగా నవ్వుతూ, వ్యాపారమేంటి చిచ్చు, పిల్లలు ఆకలితో ఉన్నారు. నా దగ్గర ఉన్న కాస్త పిండితో బజ్జీలు వేసి పెడుతున్నాను. ఇందులో డబ్బులు ఆశించడం ఏముంది? నువ్వు కూడా రా, నీకు కూడా 2 బజ్జీలు ఇస్తాను, తిందు కాని. చిచ్చుకాకి మూతి తిప్పుకుంటూ గర్వంగా, నీ ఉచిత బజ్జీలు నాకు అవసరం లేదులే తుని. అయినా నువ్వు చేసిన వంట నాకు అస్సలు పడదు. ఒరే చిన్నగా, నువ్వు ఇక్కడ ఉచితంగా తిని నా పరవ తీయకరా. రా ఇంటికి పోదాం. చిన్నుకాకి బాధగా సగం బజ్జీ నోట్లో పెట్టుకొని, అమ్మో ఆగు, ఈ బజ్జీ చాలా బాగుంది, తినేసి వస్తాను. చిచ్చుకాకి వినకుండా చిన్నుకాకి చెయ్యి పట్టుకొని లాక్కుపోతుంది. దారిలో వెళ్తూ ఉండగా చిచ్చుకాకి మెదడులో ఒక కకృతి ఆలోచన మొదలవుతుంది. చిచ్చుకాకి తనలో తాను మాట్లాడుకుంటూ అత్యాశతో కళ్ళు మెరుస్తూ, తుని పిచ్చుక చెప్పిన మాటల్లో ఒక్క పాయింట్ ఉంది. ఈ వర్షంలో అందరికీ వేడివేడిగా కారం కారంగా తినాలని ఉంటుంది. నేను ఎందుకు ఒక బజ్జీల స్టాల్ పెట్టకూడదు? నా తెలివితేటలతో ఒక పెద్ద స్టాల్ పెట్టి ఊళ్ళో వాళ్ళందరికీ బజ్జీలు అమ్మి ఒక్క రోజులోనే నా గల్లా పెట్టి నింపేస్తాను. ఈ చిచ్చుకాకి మాస్టర్ ప్లాన్ అంటే మామూలుగా ఉండదు. చిచ్చుకాకి వెంటనే చోటు చిలుక కిరాణా షాప్కి వెళ్తుంది. అక్కడ వస్తువులు కొనేటప్పుడు కూడా తన పిసినారితనం చూపిస్తుంది. చిచ్చుకాకి చోటు చిలుకతో, ఆ చోట నాకు ఒక 5 కిలోల శనగపిండి, నూనె, మిరపకాయలు కావాలి. కానీ రేటు చాలా తక్కువ పడాలి, చూసుకో. చోటు చిలుక చిరాకుగా, చిచ్చు, నా షాప్ లో అన్ని బ్రాండెడ్ వస్తువులే ఉంటాయి. రేట్లు తగ్గించడం కుదరదు. అయినా నీకు 5 కిలోల పిండి ఎందుకు? చిచ్చుకాకి చుట్టూ చూసి రహస్యంగా, నేను బజ్జీల వ్యాపారం మొదలు పెడుతున్నాను చోట. అయితే నాకు కొత్త పిండి వద్దలే. పోయిన నెలది ఎక్స్పైరీ అయిపోయిన పిండి ఉంటే ఇవ్వు, సగం రేటుకు వస్తుంది కదా. అలాగే అదిగో ఆ డబ్బాలో ఉన్న నల్లటి నూనె ఇవ్వు చాలు. చోటు చిలుక ఆశ్చర్యపోతూ, అమ్మో చిచ్చు, ఆ నూనె చాలా రోజుల క్రితం పాడైపోయిందని పారబోయడానికని ఉంచాను. ఆ నూనెలో బజ్జీలు వేస్తే తినే వాళ్ళకి కడుపులొచ్చి చస్తారు. అది వాడద్దు. చిచ్చుకాకి కోపంగా, నాకు నీతలు చెప్పక చోట, నువ్వు అమ్ముతావా లేదా? వేడి నూనెలో వేస్తే ఎలాంటి రోగాలైనా చచ్చిపోతాయిలే. నా బజ్జీల రుచి చూస్తే జనాలకి మతిపోవాల్సిందే. ఆ పాడైపోయిన నూనె, ఎక్స్పైరీ అయిన పిండి నాకిచ్చే. ఇక మిరపకాయలు నేను మార్కెట్లో కొనను. అడవికి వెళ్ళి నేనే స్వయంగా అడవి మిరపకాయలు కోసుకుంటాను. అదొక 10 రూపాయల ఆదా. చోటు చిలుకకి చిచ్చుకాకి కకృతి చూసి మండిపోతుంది. కాని చిచ్చుకాకి వినకపోవడంతో ఆమె అడిగిన పాడైపోయిన వస్తువులను తక్కువ రేటుకే ఇచ్చేస్తుంది. చిచ్చుకాకి ఆ వస్తువులను తీసుకుని అడవిలోకి వెళ్లి దారి పక్కన కనిపించిన కొన్ని ఎర్రటి పొడవాటి అడవి కాయలను కోసుకుంటుంది. అవి మామూలు మిరపకాయలు కావు, అడవిలో పెరిగే అత్యంత భయంకరమైన మంట పుట్టించే అగ్నికాయలు. మధ్యాహ్న సమయానికి రచ్చబండ దగ్గర చిచ్చుకాకి చిచ్చు హాట్ హాట్ బజ్జీస్ అని ఒక బోటు పెట్టి స్టాల్ ప్రారంభిస్తుంది. నూనెలో వెయ్యగానే పటపట అని పెద్ద శబ్దాలొస్తాయి. గట్టిగా అరుస్తూ, రండి పక్షులందరూ రండి. చలిలో వణికిపోయే వాళ్ళకి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తుని పిచ్చుక బజ్జీల కంటే 100 రెట్లు రుచిగా ఉంటాయి. ఒక ప్లేట్ కేవలం 50 రూపాయలు మాత్రమే. రండి రండి రండి. సరిగ్గా అప్పుడే వర్షంలో తడుచుకుంటూ ఊరి పెద్ద మహిగ్రద్ద, అందగత్తె లూసీ పావురం మరియు పాటల గాయని కుహుబాతు అటుగా వస్తారు. చలికి వాళ్ళంతా వణుకుతూ ఉంటారు. ఆ బజ్జీల ఎర్రటి రంగు, వేడి చూసి వాళ్ళకి తినాలనిపిస్తుంది. మహిగ్రద్ద ముక్కు తుడుచుకుంటూ, ఏంటి చిచ్చు, బజ్జీల వ్యాపారం మొదలు పెట్టావా? చూడ్డానికి బజ్జీలు ఎర్రగా నిగనిగలాడిపోతున్నాయి. ఈ చలికి మాకందరికీ తలా ఒక ప్లేట్ ఇవ్వు. చిచ్చుకాకి సంతోషంగా గంతులేస్తూ, అంతేనా మాహిగారు? ఇదిగోండి వేడి వేడిగా బజ్జీలు. ముందు డబ్బులో గల్లాలో వేయండి. నా బజ్జీలు తింటే మీ ప్రాణం లేచొస్తుంది. డబ్బులు తీసుకుని చిచ్చుకాకి ముగ్గురికి బజ్జీలిస్తుంది. ఆ బజ్జీలు చూడడానికి ఎర్రగా లావుగా ఉంటాయి. లూసీ పౌరం, మహిగ్రద్ద, కుహుబాతు ముగ్గురు ఒక్కసారిగా బజ్జీలను కొరికి నోట్లో పెట్టుకుంటారు. 1 సెకను పాటు అంతా నిశ్శబ్దం. 2వ సెకనుకి వాళ్ళ ముఖాలు ఎర్రగా మారిపోతాయి. ఇక 3వ సెకనుకి లూసీ పౌరం భయంకరంగా అరుస్తూ, అమ్మో వామ్మో వామ్మో, ఏంటిది? నా నోట్లో ఎవరో నిప్పులు పోశారు. నా నాలుక కాలిపోతుంది. నీళ్లు, ఎవరైనా నీళ్లు తీసుకురండి బాబోయ్. కుహుబాతు గొంతు పట్టుకుని వింతగా అరుస్తూ, గొంతు పోయింది, నా గొంతు పోయింది. నా కడుపులో ఎవరో బాంబు పేల్చారు. ఆ బజ్జీలో ఏముంది చిచ్చు? నా పాటల గొంతు మొత్తం
కాలిపోయి బొంగురుగా మారిపోయింది. బాబాయ్. అమ్మా, నా పొట్టలో ఎవరైనా అగ్ని పర్వతం పెట్టారా? పేగులు కాలిపోతున్నాయి. ఈ నూనెలో ఏమైనా ఎంజిన్ ఆయిల్ కలిపావా ఏమిటి? 50 రూపాయలు తీసుకుని మాకు విషం పెడతావా చిచ్చు? నిన్ను వదలను. అలా వాళ్ళ ముగ్గురి అరుపులు విని ఊళ్ళో ఉన్న పక్షులంతా, తుని పిచ్చుక, చోటు చిలుక, పిల్లలు అందరూ పరుగెత్తుకుంటూ అక్కడికొస్తారు. చోటు చిలుక కోపంగా చిచ్చుకాకి దగ్గరికెళ్ళి, చిచ్చు, ఏంటిదంతా? నేను ముందే చెప్పానా లేదా ఆ నూనె పాడైపోయిందని? నువ్వు నా మాట వినకుండా ఆ చెత్త నూనెతో, కుళ్ళిపోయిన పిండితో బజ్జీలు వేసి వీళ్ళ ప్రాణాలు తీస్తావా? తుని పిచ్చుక ఆందోళనగా, అయ్యో, వీళ్ళందరికీ కడుపులో విపరీతమైన మంట వస్తున్నట్లుంది. చిచ్చు, నువ్వు డబ్బుల కోసం ఇంత కకృతి పడతావని నేను అస్సలు అనుకోలేదు. వీరంతా అబద్ధాలు చెబుతున్నారు. నా బజ్జీలో అమృతంలాగా ఉంటాయి. చోటు ఇచ్చే నూనె మంచిదే. నేను వాడిన మిరపకాయలు చాలా స్పెషల్ అడవి మిరపకాయలు. వీళ్ళకే తినడం రాక ఇలా నాటకాలు ఆడుతున్నారు. కావాలంటే చూడండి, నేను స్వయంగా నా బజ్జీలు తిని చూపిస్తాను. చిచ్చుకాకి తన పరువు కాపాడుకోవడానికి అగ్ని బజ్జీలను ఒక్కదాన్ని తీసి గొబుక్కున నోట్లో వేసుకుని మింగేస్తుంది. అందరూ ఆసక్తిగా చిచ్చుకాకి వైపే చూస్తూ ఉంటారు. చిచ్చుకాకి 2 క్షణాలు గర్వంగా నిలబడుతుంది. ఇంకంతే. అమ్మ బాబాయ్, ఫైర్ ఇంజన్ తీసుకురండి. నా పేగులు మాడిపోతున్నాయి. నా కడుపులో మంట, ఆ మంట నేను చచ్చిపోతున్నాను. ఈ మిరపకాయలు కావు, నా పాలట ఎమ్మపాసాలు. వామ్మో. చిచ్చుకాకి తన వ్యాపారం నాశనమైపోయినందుకు కడుపులో మంటకి 2 కలిపి భయంకరంగా ఏడుస్తూ వర్షంలో అటూ ఇటూ పరుగులు పెడుతుంది. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, చూశావా పనుక, చిచ్చు అట్టి కకృతికి తగిన శాస్త్ర జరిగింది. వేరే వాళ్ళకి విషం పెట్టి తను కూడా అది తినాల్సి వచ్చింది. అవును బజ్జే, దీనిని స్వయం కృత అపరాధం అంటారు. ఎవరైనా బజ్జీలు తింటే నోరు కాలుతుంది, కానీ చిచ్చు అట్ట బజ్జీలు తింటే పక్షుల జాతికి మంట పడుతుంది. తుని పిచ్చుకకు వాళ్ళని అలా చూస్తుంటే జాలి వేస్తుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ తన ఇంటికెళ్ళి ఒక పెద్ద కుండలో చల్లటి మజ్జిగ, అందులో కొద్దిగా జీలకర్ర, పుదీనా వేసి కలుపుకొని వస్తుంది. అందరూ ముందు ఈ చల్లటి మజ్జిగ తాగండి. మీ కడుపులో ఉన్న మంట, ఆ కల్తీ నూనె ప్రభావం అన్నీ పోతాయి. తొందరగా తాగండి. మహిగ్రద్ద, లూసీ, కుహు మరియు చిచ్చుకాకి కూడా గటగట ఆ మజ్జిగను తాగేస్తారు. ఆ చల్లటి మజ్జిగ కడుపులోకి వెళ్ళగానే వాళ్ళందరికీ ప్రాణం లేచి వస్తుంది. మంటంతా శాంతించి అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. మహిగ్రద్ద ఆయాసపడుతూ, అమ్మయ్యా, తుని తల్లి, నువ్వీరోజు మా ప్రాణాలు కాపాడావమ్మా. ఈ చిచ్చు బజ్జీలు తిని నేను పైలోకాలికి వెళ్ళిపోయినంత పడైంది. అవును తుని, నీ మజ్జిగ వల్ల నా అందమైన గొంతు మళ్ళీ వెనక్కొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చిచ్చుకాకి అప్పుడే ఏడుస్తూ ఉంటుంది. ఆమె పెట్టిన 500 రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరులా బూడిదలో కలిసిపోయింది. నన్ను క్షమించుకొని నువ్వు అందరికి ఉచితంగా బజ్జీలు పెడుతుంటే నేను చూసి ఓర్వలేకపోయాను. నా కకృతి బుద్ధితో కుళ్ళిపోయిన పిండి, వాడేసిన నూనె, అడవిలో ఏవో పిచ్చికాయలు తెచ్చి బజ్జీలు చేశాను. ఎక్కువ లాభాలు వస్తాయని అత్యాసపడ్డాను. నా వ్యాపారం మూతపడింది. నా డబ్బులు పోయాయి. నా పరువు కూడా పోయింది. నా కడుపు మండుతుంటే నువ్వే వచ్చి మజ్జిగిచ్చి కాపాడావు. నా తప్పు నాకు తెలిసి వచ్చింది తొరే. పర్వాలేదులే చిచ్చు, వ్యాపారం అంటే పక్క వాళ్ళకి స్వచ్ఛమైనది పెట్టి డబ్బులు సంపాదించాలి, కానీ ఇలా కల్తీ వస్తువులు వాడితే ఎప్పటికైనా దొరికిపోతాం. డబ్బుల కంటే ప్రాణాలు ముఖ్యం. ఏడవకు, నా దగ్గర ఇంకా కొంచెం పిండి, మంచి నూనె ఉన్నాయి. అందరూ మా ఇంటికి రండి. వేడివేడిగా మంచి మిరపకాయ బజ్జీలు వేసి పెడతాను. అందరూ ఆనందంగా చప్పట్లు కొడతారు. చిచ్చుకాకి కూడా సిగ్గుపడుతూ సంతోషంగా తలూపుతుంది. పక్షులన్నీ కలిసి ఆ వర్షంలో తుని పిచ్చుక ఇంటికి వెళ్తాయి. అక్కడ తుని ఎంతో ప్రేమతో వేసిన అసలైన మిరపకాయ బజ్జీలను అందరూ కడుపు నిండా తింటారు. ఆ రోజు జరిగిన దెబ్బతో చిచ్చుకాకి తన కకృతి వ్యాపారాలు పూర్తిగా బంద్ చేస్తుంది. ఎవరికి కల్తీ వస్తువులు పెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుంటుంది. వర్షపు గాలిలో తుని ఇంటి నుండి వస్తున్న వేడి బజ్జీల వాసనతో, అందరి నవ్వుల సవ్వడితో ఆ పల్లెటూరు ఎంతో సంతోషంగా మారుతుంది.